దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన్న మరి ఒక సబ్జెక్ట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. మరి పాపం గురించి ఈ దినం మనం తెలుసుకుందాం. రోజుకొక భాగాన్ని మనం తెలుసుకుందాం. చూడవలసిన ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క ప్రతి ఒక్క వీడియోను ప్లేలిస్ట్‌లో పెట్టాలని అనుకుంటూ ఉన్నాను. మరి ఈ దినం అంశం ఏంటంటే పాపం అంటే ఏమిటి? పాపం గురించి మరి దేవుని వాక్యమైన బైబిల్ చాలా విధాలుగా చెబుతూ ఉంది. అందులో మొట్టమొదటిగా పాపం అంటే ఏంటయ్యా అంటే మరి 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే పాపం చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని వాక్యమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపమని మరి దేవుడు వాక్యమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. అనగా దీని అర్థం ఏంటంటే దీని గురించి మరి నేను తెలుసుకున్నప్పుడు ఈ ఆజ్ఞ అతిక్రమమే పాపం అనే మాట గ్రీకు పదంలో నుండి వచ్చింది. ఈ గ్రీక్ పదం ఏంటయ్యా అంటే అమర్టియా అనే పదం. ఈ అమర్టియా అనే పదానికి అర్థం ఏంటంటే గురి తప్పిపోవుట అని ఈ యొక్క గ్రీకు పదానికి అర్థం. గురి తప్పిపోవుట, మానవుడు గురి తప్పిపోతూ ఉన్నాడు అంటే దేవుని మాట వినలేకపోతూ ఉన్నాడు. అందుకే ఒక చోట దావీదు భక్తుడు ఈ విధంగా చెబుతూ ఉంటాడు, ఏమనంటే సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను అని చెప్పి దావీదు భక్తుడు మరి ఒక కీర్తనలో రాసి ఉంచాడు. సదాకాలం దేవుని యందే గురి నిలపాలి అంటే ఇది చాలా కష్టమైన పనే. దేవుని యందు గురి నిలపడం అంటే మరి పాపము చేయకుండా, దేవుని మాట వినకుండా, ఏదైతే ఈ లోకంలో మనల్ని లాగుతుందో, ఆ మనసు ఏదైతే లాగుతుందో దాని వైపు మనం లాగబడకుండా దేవుని వైపే మన గమ్యాన్ని మనం చేరుకోవాలి. సదాకాలం దేవుని యందే మనను గురి నిలపాలి అంటే దేవుడు చెప్పింది తూచ తప్పకుండా చేసే వారంగా మనం ఉండాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము, గురి తప్పిపోవుటే పాపము. పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలామంది మన దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారు చాలామంది ఉన్నారు. అందులో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే బైబిల్లో, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మొట్టమొదట దేవుని ఆజ్ఞ ఎక్కడ కనబడుతుందయ్యా అంటే మనం చూద్దాం. ఆదికాండంలో మొట్టమొదట దేవుని ఆజ్ఞ ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం 17వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున, మరలా చదువుతాను చూడండి, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా సత్యదువని నరునికి ఆజ్ఞాపించును. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెబుతూ ఉందంటే మరి ఈ యొక్క ఏదైనా తోటలో నువ్వు అన్ని ఫలాలు తినవచ్చు, కానీ ఇదిగో ఇక్కడ ఒక చెట్టు ఉంది, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు నువ్వు తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చిదవని నరునికి ఖండితముగా నిశ్చయముగా ఆజ్ఞాపించాడు. అయితే ఈ ఆదాము అవ్వలు మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి కారణము సాతాను ప్రవేశించటం. మనకందరూ తెలుసు తర్వాత జరిగిన సంగతి. సాతాను మరి అవ్వను మోసపరచటము, అవ్వ పండు తినటము, ఆ పండుని తీసుకుని వెళ్ళి భర్తకి ఇవ్వటము, ఇదంతా కూడా మరి పాపం అనేది జరుగుతుంది. దీని గురించి మనం మాట్లాడుకోవట్లేదు, కానీ దేవుడు ఏదైతే ఆజ్ఞను ఆ తోటలో పెట్టాడో, ఒక కమాండ్ అనేది మరి రిలీజ్ చేసినప్పటికీ ఆజ్ఞను అతిక్రమించారు మరి ఆదాము అవ్వలు ఇద్దరూ కూడా. దేవుని మాట వినకపోవడం వలన అదే మొదలు లోకంలోనికి మరి పాపం అనేది ప్రవేశించింది. పాపంతో పాటు మరణము కూడా మనుషులందరికీ మరి ప్రవేశించింది. అందుకే దేవుని వాక్యం ఉంది, పాపం వల్ల వచ్చు జీతము మరణము అని. కాబట్టి దేవుని వాక్యం చెబుతూ ఉంది ఆజ్ఞ అతిక్రమమే పాపమని, దేవుని మాట వినకపోవటమే పాపమని. మరి ఆదాము అవ్వలు మొట్టమొదటిగా మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించారు.
ఇలా చూసుకుంటూ పోతే మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి చాలామంది దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞను మరి ధిక్కరించి పాపాన్ని మూట కొట్టుకున్నారు. మరి అదేవిధంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరొక వ్యక్తిని మనం చూద్దాము. ఆ వ్యక్తి ఎవరంటే మరి మొదటి సమూయేలు గ్రంథము మరి 15వ అధ్యాయంలో మరి సౌలు అనే ఒక వ్యక్తి కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్లు మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము చూడగలం. ఇక్కడ 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో దేవుని వాక్యము ఈ విధంగా చెబుతా ఉంది. 15వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి నీవు పోయి, సౌలుతో చెబుతా ఉన్నాడు సమూయేలు ప్రవక్త, కాబట్టి నీవు పోయి కనికరింపగా హమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని మరి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఇక్కడ. హల్లెలూయా. సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈయన రాజు సౌలు. ఈ రాజుగా నువ్వు చేయాల్సిన పని అమాలేకీయులు అందరినీ నువ్వు సర్వ నిర్మూలన చేయాలని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ మరి ఈ సౌలు యుద్ధానికి పోయి ఏం చేసి వచ్చాడో చూద్దాం. చూడండి, అదే అధ్యాయము 15వ అధ్యాయము మరి 9వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, సౌలును జనులను కూడి హగాగును అనగా అమాలేకీయుల రాజును గొర్రెల్లోనూ ఎడ్లల్లోనూ క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి అంటే చివరగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేశాడు. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో సౌలు అది చేయలేకపోయాడు. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞను నెరవేర్చలేకపోయాడు. తద్వారా ఈ సమూయేలు ప్రవక్త మరి ఏమని చెబుతా ఉన్నాడో చూడండి సౌలుతోటి. ఏమనంటే అదే అధ్యాయం 15వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన దేవుడు సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు అర్పించే అర్పణల కన్నా లేకపోతే నీవిచ్చే బలి అర్పణల ద్వారా దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు. నువ్వు ఎప్పుడైతే ఆయన మాట వింటావో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను నువ్వు వింటావో, ఆయన ఆజ్ఞకు విధేయత చూపుతావో అప్పుడు ఆయనట మనల్ని బట్టి సంతోషిస్తారట. ఈ సౌలుతో మరి సమూయేలు ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఇగో నువ్వు దేవుడి కోసం కొన్ని బలమైన పశువులను, బలిష్టమైన క్రొవ్వున మరి పశువులను నువ్వు తెచ్చావు, కానీ ఆ రాజును బ్రతికించి తీసుకొచ్చావు, కానీ దేవుడు చెప్పింది నువ్వు చేయలేకపోయావు. దేవుణ్ణి ఈ విధంగా నువ్వు సంతోషపరచాలనుకున్నావు. ఎలాగా? బలి అర్పణ ద్వారా, క్రొవ్విన పశువులను అర్పించడం ద్వారా నువ్వు దేవుని సంతోషపరచాలనుకున్నావు. కానీ తీరు మరి దేవుని ఆజ్ఞ అది కాదు. కానీ మరి వాటి అన్నిటినీ అమాలేకీయులందరినీ, పశువుల్ని, రాజును సైతము నిర్మూలన చేయమని మరి దేవుడు చెప్పి ఉన్నాడు. నీవు ఆజ్ఞను నువ్వు నెరవేర్చలేకపోయావు. కాబట్టి వీటికంటే, బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పి మరి సౌలుతో సమూయేలు ప్రవక్త చెబుతా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు మరి దేవుని మాట వినకపోవటమే పాపం, దేవుని ఆజ్ఞను గైకొనకపోవటమే పాపమని మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. గురి తప్పిపోతా ఉన్నాడు మనసు. ఏదైతే దేవుడు చెప్పాడో అది చేయక వేరొకటి చేస్తూ ఉన్నాడు. తన స్వచిత్తాన్ని లేకపోతే సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు, కానీ దేవుని ఆజ్ఞను మరి నెరవేర్చడం లేదు, దేవుని మాట వినడం లేదు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి రెండో వ్యక్తి ఈ యొక్క సౌలు. అదేవిధంగా ఒక తెగ ఉంది. అది ఎవరంటే